అత్తయ్య గారు, అత్తయ్య గారు, వినాయకుడి మధ్యనాలు జరుగుతుందా? అగో చూడొస్తే మన వీధిని వస్తున్నాయి. ఎంత పెద్ద వినాయకుడు ఉన్నాడు. అది మొత్తం మన కాలనీలకి అన్నింటికి పెద్ద వినాయకుట. అవును కానీ అమ్మలు ఇందాక పెద్ద చెడు వచ్చిందా? అప్పుడు ఇటో ఇలా వినాయకుడిని తీసుకెళ్లారు, కారులో పెట్టి తీసుకెళ్లారు. అంత ముద్దుగా ఉన్నాడు. అప్పుడు ఏంటో ఒక ఆయన ఆ వాళ్ళను టోపీ తీసి చంకలో పెట్టుకుని వెళ్ళేటే నాకు నొప్పి వచ్చింది. ఓ మూల తడిసిపోతున్నాడు. కాదు అత్తయ్య గారు, అతనికి బట్టతల కదా, బట్టతల తడిస్తే నెత్తిమించి నీళ్లు జారిపోతే తొందరగా ఆరిపోతుంది. అలాగా ఆరకుండా అతనికి ఏంటంటే బట్టతల తడిసినా పర్వాలేదు కానీ ఆయన టోపీ తడిసిపోతే 2-3 గంటల పైన పడుతుంది, రిస్క్ ఎందుకని చెప్పేసి. తెలివైన దాని అయిపోయేవే కోడలా నువ్వు, నీకు ఇంచక్క అన్ని తెలిసిపోతున్నాయి. అలాగంటారేంటి అత్తయ్య గారు? నిజమేనేమో, నాకు అలా అనిపించలేదు. నవ్వుకున్నాను ఏంటి చంకలో పెట్టుకెళ్తున్నాడు అని. నిజమే నువ్వు చెప్పింది, అంతే ఉండొచ్చు. నడు అటు వస్తున్నాడు దేవుడు.